నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. నో రూల్స్ ఓన్లీ జగన్ అన్నట్టే తన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దీనిపైన విపక్షాలు అయితే ఈసీకి కంప్లైంట్ చేశారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సరే, ఇప్పుడు సజ్జల గారి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. నో రూల్స్ ఓన్లీ జగన్ అన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ దీనిపైన విపక్షాలు అయితే ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈసీకి ఏం కంప్లైంట్ చేశారు ప్రత్యర్థి పార్టీలోనంటే ఇమీడియట్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి కనుక అరెస్ట్ చేయకపోతే రాబోయేటువంటి కౌంటింగ్ రోజు హింసాత్మకమైన సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆయన క్యాడర్ని రెచ్చగొడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆ మేరకు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్కి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద. కారణం ఏంటంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రిమినల్ చర్యల కింద వస్తాయి. క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఆయన మీద అని చెప్పి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన ఎన్నికల కమిషన్ కలిసి కంప్లైంట్ చేశారు. ఏ సెక్షన్ల కింద అసలు ఈయన్ని అరెస్ట్ చేయొచ్చు అనేది కూడా చెప్పారు. ఎందుకంటే సమాజంలో ఉద్వేగాలను రెచ్చగొట్టడం లేదంటే నేరాలకి ప్రోత్సహించడం అనేది అతిపెద్ద నేరం. కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అని చెప్పి వాళ్ళు చేసినటువంటి డిమాండ్. ఒకవేళ ఇప్పుడు కనుక ఆయన అరెస్ట్ చేయమని చెప్పి కనుక ఆదేశించకపోతే ఎన్నికల కమిషన్ రేపు ఒకవేళ గొడవలు అయితే కనుక దానికి బాధ్యత ఎన్నికల కమిషన్ వహించాలి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు ఆల్రెడీ కంప్లైంట్ చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి తెలుస్తుంది ప్రత్యర్థి పార్టీలకి. ఎందుకంటే అధికార పార్టీ ఒకవైపు మోహరించి ఉంది, ఇంకొక వైపు బలమైనటువంటి ప్రత్యర్థి పార్టీలు మోహరించి ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరుగుతుందనేది పార్టీలకు తెలుసు, రాజకీయ పార్టీలకి. అందుకే రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎన్నికల కమిషన్కి ఇస్తూ ఉంటాయి. ఇది ఎన్నికల కమిషన్ కోడ్ వచ్చినప్పటి నుంచి జరిగేటువంటి ప్రక్రియ. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇమీడియట్గా తీసుకొని దాని మీద స్క్రూటినీ చేసి నిజమా అబద్ధం అని చెప్పి తెలుసుకున్న తర్వాత దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఒక ప్రధానంగా ఉండేటువంటి పార్టీగా ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అధికార పక్షం మీద కంప్లైంట్ చేసింది. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని దానికి సంబంధించిన వీడియోని కూడా కట్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి? ఏజెంట్లుగా కూర్చునేటువంటి వాళ్ళు రూల్స్ అంటే కుదరదు, రూల్స్ను పట్టించుకోకుండా మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసే వాళ్ళే కావాలి అక్కడ ఏజెంట్లుగా. రూల్స్ ప్రకారం పోతాం అనేవాళ్ళు ఆయనకు అవసరం లేదని చెప్పి చెప్పారు. రూల్స్ ప్రకారం నడుచుకుంటాము అనేటువంటి వాళ్ళు ఏజెంట్లుగా మనకు వద్దు అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. రూల్స్ని అతిక్రమించి వ్యవహరించేటువంటి వాళ్ళని ఎంపిక చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? రూల్స్ని ధిక్కరించండి అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా మీరు గొడవ పడండి, ఇట్లాంటిదైనా కొంచెం ఎప్పుడైతే పోలింగ్ తర్వాత జరిగిందో అలాంటి సంఘటనలకి ఏమైనా ప్రేరేపించానని అర్థమా సార్? మరి అంతే కదా, చట్ట ప్రకారం నడుచుకోవద్దు అని అంటే దాని అర్థం ఏంటి? రాజు పెద్ద భార్య మంచిది అండి, చిన్న భార్య చెడ్డదనే కదా. సో రూల్స్ ప్రకారం నడుచుకోవద్దు అని చెప్పి చెప్తున్నారని అంటే డెఫినెట్ గా రూల్స్ ని అతిక్రమించి మీరు ప్రత్యర్థుల మీద లేదంటే ఎదుటి వాళ్ళ మీద మీరు దాడి చేయండి అని చెప్పి చెప్పడమే కదా. అది చట్ట విరుద్ధం కదా. కాబట్టి ఆ చట్ట విరుద్ధం కాబట్టి ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పి ఆ వీడియో క్లిప్పింగ్ ఇస్తూ కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంది. ఒకవేళ తీసుకోకపోతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి మాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు గొడవ చేస్తే లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కనుక పోలింగ్ కౌంటింగ్ సెంట్రల్ దగ్గర కౌంటింగ్ సెంట్రల్కి ఎదురుగా కనుక గొడవలు చేయడానికి వస్తే కనుక అప్పుడు పూర్తి బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ 3 అంచెల భద్రత పెడతారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తారు, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ ఈ విధంగా రెచ్చగొడుతూ ఉంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి లాగా డెఫినెట్గా గొడవలను ఆపలేరు పూర్తి స్థాయిలో. ఎక్కడో దగ్గర గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఎవరిని బాధ్యులు చేయాలి? సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని బాధ్యులు చేయాలి. ఒక పార్టీకి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తిగా ఉంటూ, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఉంటూ, ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ, శాంతి భద్రతకి విఘాతం కలిగించేలాగా ఆయన డైరెక్షన్ ఇచ్చారని అంటే అది ఒక పెద్ద నేరం కదా. అందుకే సిఆర్పిసి కింద
కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలి. అసలు కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు అవి. ఎందుకంటే సమాజంలో విచ్ఛిన్నం చేయాలి, సమాజంలో కుట్రపూరితంగా కల్లోలాలు సృష్టించాలి, కలహాలు రేపాలి అనేటువంటి ప్రయత్నం దాగి ఉంది దాంట్లో. అంటే ఒక కుట్ర, పెద్ద కుట్ర దాగి ఉంది. అందుకే అతని మీద కేసు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలు. సో వాస్తవంగా వాళ్ళకి గెలిచేటువంటి ధీమా, గెలిచేటువంటి నమ్మకం ఉంటే ఇలాంటివన్నీ చేయరు. అసలు వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశారు? డైరెక్ట్ గా ఈవీఎంలను పగలగొట్టారు. ఈవీఎంలు పగలగొట్టింది తప్పు అని చెప్పి ఇవాళ కూడా అంటలే వాళ్ళు. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని అడుగుతున్నారు తప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ ఈవీఎంలు ఎందుకు పగలగొట్టారో, ఈవీఎంలు పగలగొట్టడం నేరం కదా అని చెప్పేసి వాళ్ళు భావించట్లా. కోర్టు కూడా వాళ్ళు మరి 6th వరకు ఇచ్చింది, అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ మేరకు ఆయన అరెస్ట్ చేయరు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎలాగో అరెస్ట్ అవుతారు. ప్రభుత్వం మారితే, ప్రభుత్వం మారకపోతే కనుక ఒకవేళ ఆయన అట్నే ఆ కేసులన్నీ నిర్వీర్యం అయిపోతాయి అని చెప్పి అందరికీ తెలుసు. కానీ వాస్తవం జరిగిన దాన్ని వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టడం తప్పు అని చెప్పి ఇవాళ కూడా అంటలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ వీడియో రిలీజ్ కావడం తప్పు అంటున్నారు. ఆ వీడియో రిలీజ్ కావడం తప్పు అంటున్నటువంటి వాళ్ళు ఆ నేరాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు? దానికేం చెప్తున్నారు? ముందు రోజు ఏం జరిగిందని చెప్పి మళ్ళీ కౌంటర్ వేస్తున్నారు. ముందు రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, ప్రొవోక్ చేశారు. ఆ రోజు ఆ పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్ చేసుకున్నారు. లేదంటే ఇంకొక ఆయన ఈవీఎంలో పాము దూరింది అంటాడు. ఈవీఎంలో పాము దూరింది అందుకే పాల్గొట్టారు అనేటువంటి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక పెద్ద ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆ మాట అన్నారు. అంటే ఒక నేరాన్ని వాళ్ళు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు అనేదానికి నిదర్శనం అది. ఇప్పుడు ప్రొవోక్ చేస్తున్నారంటే నేరాలు చేయమనే కదా. నేరాలు చేయమంటున్నారంటే అర్థం ఏంటి? ఆ రోజున మీరు అల్లకొల్లాలం చేయండి, లేదంటే హింసాత్మకంగా వ్యవహరించండి, మీరు కౌంటింగ్ సక్రమంగా జరగకుండా చూడండి అని చెప్పి చెప్తున్నారంటే వాళ్ళకి గెలుపు మీద నమ్మకం లేదు అనేది పరోక్షంగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టకపోతే కనుక ఇప్పుడు ఎన్నికల కమిషనే దోషిగా నిలబడాల్సి వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ లైట్గా తీసుకుందానికి ఎన్నికల కమిషన్. ఒకవైపు ఏమో కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజు అల్లకొల్లలో జరిగేటువంటి అవకాశం ఉంది, హింసాత్మక సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే దానికి కంటిన్యూషన్ గా రెచ్చగొట్టేలాగా ఈయన ప్రకటనలు ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయాలి కదా ఇలాంటి వాళ్ళని. లేదంటే ఇంకొకళ్ళు వస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఏజెంట్లు, వాళ్ళు కూడా ఏజెంట్లను ప్రొవోక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ చేయగలరా? అసలు వ్యవస్థలు కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా? ఉండదు కదా. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయని చెప్పి కోరడంలో ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం తప్పులేదు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేపిస్తుందా, లేదంటే ఈ వ్యాఖ్యలు లైట్గా తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో జరిగేటువంటి సమీప కౌంటింగ్ రోజు జరిగేటువంటి సంఘటనలకి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.